నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. పని వేళలలో మార్పు, దీని మీద ఈ అంశం మీద మనకి లాస్ట్ 20 డేస్ నుంచి ట్రాల్ అవుతున్న ఇది ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యం గారు కనీసం 90 గంటలు పనిచేయాలి, వీకెండ్స్లో యూ డోంట్ లుక్ ఎట్ ది ఫేస్ ఆఫ్ యువర్ వైఫ్స్ అన్నట్టుగా ఒక చిన్న ఇది వచ్చి వైరల్ అయిపోయి దాన్ని చాలా పెద్ద డిస్కషన్స్ అవన్నీ కూడా అయ్యాయి. మరి అంటే ఈ వర్క్ ఏంటంటే మనకి ఏమైందంటే ఇదివరకు వర్క్కి అందరూ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే ఈ కోవిడ్-19 వచ్చిన తర్వాత చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కింద చేయడంతో నిజంగా అంతా వర్క్లో రిఫ్లెక్స్ అవుతుందో లేదో తెలియదు. బట్ ఈయన ఎందుకు అన్నారో చూసుకుని, బట్ ఈయన అన్న దాని మీద తర్వాత మనకి ఇన్ఫోసిస్ చైర్మన్ నారాయణమూర్తి గారు కూడాను డెఫినెట్గా ఆయన అంతకుముందే అన్నాడు. సో ఈ వర్క్ కల్చర్ మీద 90 అవర్స్ వర్క్ కల్చర్ మీద చాలా పెద్ద దుమారం అయింది. కొంతమంది ఏమో ఇది కరెక్ట్ కాదు ఇదంతా అని అన్నారు. బట్ అంటే మనం ఇదే సేమ్ వర్క్ దీని మీద చూసుకుంటే భారతదేశానికి అమెరికాని చూసుకుంటే అక్కడ పనిచేస్తారు, కానీ అక్కడ పని వేళల్లో వాళ్ళు చాలా వర్క్ అంటే వర్క్ మీదే కాన్సన్ట్రేట్ చేస్తారు. ఇక్కడ వర్క్ కాకుండా అపార్ట్ ఫ్రమ్ వర్క్ పర్సనల్ ఫ్యాక్టర్స్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందులో మెయిన్గా సాఫ్ట్వేర్ కంపెనీస్లోనూ మిగిలిన చోటను ఈ వర్క్ కల్చర్లో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. దీనికి ఒక అంటే కొలమానం అనేది అంటూ ఏమీ లేదు. బట్ ఈయన కామెంట్స్ ఏ విధంగా మంచిది అంటే ఇండియాని ముందరికి తీసుకెళ్ళిపోవడానికి, తర్వాత ప్రొడక్షన్ పెంచడానికి దీనికి అవకాశం ఏమైనా ఉంటుందా, కంపెనీస్ యొక్క బాటమ్ లైన్ పెంచడానికి అవకాశం ఉంటుందా, దీని మీద ఒక అంటే యాజ్ ఎ కార్పొరేట్ హెడ్ ఈ మేడ్ ఏ స్టేట్మెంట్ ఫర్ ఇంక్రీజింగ్ ది ప్రొడక్షన్ కెపాసిటీ అండ్ ఆల్సో ఫర్ ఇంక్రీజింగ్ ది ఎఫిషియన్సీ అది. బట్ వర్క్ టైమింగ్స్ ఎక్కువ పెట్టడం వల్ల ఎఫిషియన్సీ పెరుగుతుందా తగ్గుతుందా అనే అంశం మీద కూడా మీ యొక్క అభిప్రాయం కావాలి. ఇది అంతకుముందు ఎవరో ఫారినర్ వచ్చి ఇండియా వాడిని అడిగాను, నువ్వు జోక్ అప్పుడు ఎప్పుడో చదివాను, డూ యూ హ్యావ్ ఎ 5-day వీక్ అన్నట్ట, 5-day వర్కింగ్ వీక్ అని. ఎస్ వీ డూ హ్యావ్ ఎ 5-day వీక్ బట్ వీ నెయిదర్ వర్క్ ఫర్ 5 days నార్ ఎంజాయ్ ది అదర్ 2 days అని అన్నట్ట. అంటే దట్ వాస్ ది జనరల్ ట్రెండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. 5-day వీక్ తీసుకునేవాళ్ళు, 2 days హాలిడేస్లో ఎంజాయ్ చేయడానికి డబ్బులు లేవు, ఆ మనస్తత్వం లేదు. 5 days వర్క్ వీకు పని కూడా చేసేవాళ్ళు కాదు. సో అది చెల్లింది ఆ రోజుల్లో. బ్యాంకుల్లో కూర్చొని క్రికెట్ కామెంటరీలు పెట్టుకొని వింటూ ఉండేవాళ్ళు. కస్టమర్ వస్తే కేర్ చేసేవాళ్ళు కాదు. సో ఇదో టిపికల్ వెరీ బ్యాడ్ వర్క్ కల్చర్ ఒకటి ఇండియాలో ఉన్నదనేది కరెక్ట్. ఒకప్పుడు అట్లీస్ట్ 70s 80sలో దిస్ వాస్ ది కల్చర్ మోస్ట్లీ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్. ఈయన అన్నది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ తీసుకొని వైరల్ చేశారు. ఏదో కంపెనీ మీట్లో జోకులర్గా మాట్లాడిన మాటను అది రియల్ అన్నట్టుగా తీసుకొచ్చి చేయటం అన్ఫేర్ ఆయనకు. వర్క్ కల్చర్ అనేటటువంటిది డిఫరెంట్ పర్సన్స్కు డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ కంట్రీస్కు డిఫరెంట్గా ఉంటుంది, డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ డెవలప్మెంట్కు డిఫరెంట్గా ఉంటుంది. మిడిల్ క్లాస్ అప్బ్రింగింగ్, ఫ్యామిలీ సపోర్ట్ చేయాలి, వర్క్ చేయాలి అని వచ్చేవాడు ఇంకేం ఆలోచించాడు. 90 కాదు 100 hours చేస్తాడు, కూర్చొని చేస్తాడు. మనం చాలా చూస్తూ ఉంటాం. ఆఫీసుల్లో టైపు కొట్టి అప్పట్లో మళ్ళా సాయంత్రప్పుడు బయటికి పోయి టైపు కొట్టి ఏదో ఇంకో 100 రూపాయలు 200 రూపాయలు చేసుకోవాలని చూసేటటువంటి ఎంప్లాయీస్ చాలామంది ఉండేవాళ్ళు. సో దట్ ఫ్యామిలీని సపోర్ట్ చేద్దాం. అక్కడ వర్క్ ప్రెషర్ ఏమి ఫీల్ కాదు, బికాస్ అది తన ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి, తన మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్కు అది మస్ట్. సో ఇంకా అప్పుడు పెద్దగా ఆలోచించి చేసేటటువంటిది. సెకండ్ జనరేషన్ కొంత క్యాపిటల్ ఉంది, ఇంట్లో సౌకర్యం ఉంది, వాళ్ళ యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. దే వాంట్ టు ఎంజాయ్, దే మే నాట్ లైక్ టు వర్క్ 90 hours. థర్డ్ టైప్ ఈజ్ వర్కోహాలిక్స్. వాడు హీ ఎంజాయ్స్ వర్క్, ఐ మీన్ పని చేయటమే అతనికి ఎంజాయ్మెంటు. అటువంటి వాళ్ళు 98 గంటలు పనిచేస్తూ ఉంటారు. దానివల్ల వాళ్ళేమి ఫీల్ గారు ఇది గారు ఎలన్ మస్క్ లాంటి వాడు. ఎలన్ మస్క్ ఆఫీస్ అంతా కూడా
ఇది చేసేసి హీ కీప్స్ ఇట్ అండర్ దిస్ థింగ్ ఎంత వర్క్ చేస్తున్నారు ఏందనేది చూసుకోవటానికి. సో ఇటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో అవుట్ ఆఫ్ నెసెసిటీ హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చేవాళ్ళు, టెంపరమెంటల్లీ అదే రకంగా ఉండేవాళ్ళు. 3 మోస్ట్ పీపుల్ వర్క్ లైఫ్ బ్యాలెన్సింగ్ చేసుకుంటూ పోయేవాళ్ళు. సో ఇది వదిలేసి ఏదో ఫిక్స్డ్ దానిలాగా 90 అవర్స్ పని చేయాలి, 100 అవర్స్ పని చేయాలి అంటే అది అయ్యే పని కాదు, జరిగే పని కూడా కాదు. అంత చేసినందువల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ పెరిగేది ఉండకపోవచ్చు. దానివల్ల యాక్చువల్లీ దే మే ఆల్సో ఇంట్రెస్ట్ లేకుండా వర్క్ చేస్తే ప్రొడక్టివిటీ కూడా డౌన్ అవుతుంది. సో అది సొల్యూషన్ కాదు, ఆయన చెప్పింది అయితే సొల్యూషన్ కాదు. బట్ దీన్ని నువ్వు 3 కేటగిరీస్గా చూడాలి. తో నెసెసిటీతో చేసేవాడు ఎదురుదిరిగి చేస్తాడు, టెంపరమెంటలీ వర్క్ హాలిక్ అయిన వాడు అట్లాగే పనిచేస్తాడు. బట్ మోస్ట్ పీపుల్ అది ఇది కాని వాళ్ళు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకుంటూ పోతారు. వాళ్ళకు మరీ అంత యాంబిషన్స్ ఉండవు, యాంబిషన్స్ వాళ్ళ లైఫ్ ప్యాటర్న్తో అడ్జస్ట్ చేసుకొని పోతారు. ఇది బ్రాడ్గా జరిగేటటువంటి విషయం. అండ్ దెన్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ బట్టి ఒక ఫస్ట్ జనరేషన్లో వచ్చి సపోర్ట్ చేయాలని వాడు ఎక్కువ చేస్తాడు, కొంత అసెట్స్తో వచ్చిన నెక్స్ట్ జనరేషన్ వాడు అదే దీంతో చేయకపోవచ్చు. సో ఈ బ్యాలెన్స్ చూసుకుంటూ పోవాల్సిందే, కానీ దీనికి ఒక స్పెసిఫిక్ ప్యాటర్న్ కానీ ఇది రూల్ అని కానీ చెప్పడానికి వీల్లేదు నా దృష్టిలో. అంటే ఇదివరకు నేను మామూలుగా అంటే ఎవరైతే ఎప్పుడైతే కెరీర్ బిగినింగ్లో ఉంటారో టు నో ది స్కిల్స్ అండ్ వర్క్ కల్చర్ అండ్ వర్క్ ఎత్తోస్తులు దాంట్లోనూ అడగకపోయినా టు లెర్న్ మోర్ అండ్ మోర్ వాళ్ళు చేస్తారు. అంటే ఒక టీమ్ లీడర్ లెవెల్ రావడానికి నేను ఎంత కష్టపడితే పైకి వస్తాను అట్లాంటిది. అదే అండ్ బ్యాచిలర్హుడ్లో ఉన్న వాళ్ళు కూడాను దెర్ ఇస్ నో అదర్ యాక్టివిటీ ఎక్సెప్ట్ డూయింగ్ ది వర్క్ అండ్ గెటింగ్ ఏ గుడ్ నేమ్. అంటే ఈ కరెంట్ జనరేషన్లో ఏంటంటే దట్ స్పిరిట్ ఆఫ్ అచీవింగ్ అండ్ డూయింగ్ ఎక్సలెన్స్ అనేది ఉంది. సో అది ఆటోమేటిక్గా అయింది. బట్ వన్స్ దే గెట్ మ్యారీడ్ అండ్ ఆల్ దట్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ దాని మీద దెన్ దే మే ట్రై టు కంటైన్ అండ్ ఆల్ దట్. సో మీరు చెప్పినట్టు డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్గా ఈ వర్క్ కల్చర్ అనేది ఉంటుంది. అది ఆ కంపెనీలు బట్టి ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనుకోండి, ఏ టీమ్ లీడర్ అనేవాడు అందరినీ ఇన్ఫ్యూజ్ చేయడానికి వాడు 20 hours వర్క్ చేయొచ్చు. బట్ టీమ్ మెంబర్స్ విల్ వర్క్ ఓన్లీ అబౌట్ like 7-8 hours per day and all that, because everybody has to reach the targets. అట్లా ఉంది. బట్ మంచి ఎనాలిసిస్ చేశారు. నమస్కారం.